నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే మీకు మిర్రర్ వర్క్‌కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నా అండి. అంటే మిర్రర్ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటి మిర్రర్ వర్క్ అని చెప్పేసి ఏదో కొరియర్ ఓపెన్ చేస్తుంది అనుకుంటున్నారా? ముందైతే ఇది చూద్దామండి. కొరియర్ ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది చూద్దాము. ఆ తర్వాత నేను మిర్రర్ వర్క్‌ని చూపిస్తాను. ఫ్రేమ్ మీద చూపిస్తూ మీకైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు వాల్యుయబుల్ ఇన్ఫర్మేషనే ఉంటుందండి. అండ్ ఈ కొరియర్ విషయానికొస్తే ఇదైతే మనకొక కస్టమర్ పంపించారండి. ఉప్పల్ నుంచి పంపించారు. ఉప్పల్‌లో ఉంటారు వాళ్ళు. శారీ అండ్ సైజ్ బ్లౌజ్ పంపించారు. చూడండి శారీ అయితే ఇది. బావుంది శారీ మాత్రం. అంటే సాఫ్ట్‌గా ఉంది. ఆహ్, అండ్ ఇది సైజ్ బ్లౌజ్ అండి. వర్క్ బ్లౌజే పంపించారు వాళ్ళు. ఎక్కడ ఇంతకుముందు చేయించుకున్న వర్క్ బ్లౌజ్ ఉన్నట్టుంది ఇది. మన దగ్గరైతే వీళ్ళు ఇదే ఫస్ట్ టైమ్ అండి పంపించడము. అండ్ స్టిచ్చింగ్ గూడా మనల్నే చేయమన్నారు. ఆహ్, హ్మ్, శారీ అండ్ సైజ్ బ్లౌజ్ పంపించారు. బ్లౌజ్ పీస్ మనల్ని తీసుకోమన్నారు. శారీలో వచ్చింది బ్లౌజ్ పీస్ కానీ అది వద్దన్నారు. హాఫ్ పట్టు పీస్ తీసుకొని వర్క్ చేయమన్నారు. వాళ్ళైతే కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ శారీ చూడండి అది కొంగు, ఇది బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్ వద్దన్నారు. బ్లౌజ్ పీస్ అలాగే ఉంచి ఫీకో చేయమన్నారు మనల్ని. అండ్ చీర విషయానికొస్తే రెండే కలర్స్ ఉన్నాయండి. శారీ కలర్ ఒకటి అండ్ లోపల ఆ లైన్స్ ఉన్నాయి గదా! ఆ లైన్స్ సిల్వర్ అండ్ కాపర్ మిక్స్‌డ్ కలర్‌లో ఉన్నాయి. అండ్ సిల్వర్, కాపర్ అయితే మనం వాడొచ్చు. అండ్ శారీ కలర్ వాడొచ్చు. 3 కలర్స్ అయితే వాడొచ్చు మనము డిజైన్‌లో. అయితే దీనికి మనం బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి వర్క్ చేయడం జరిగింది. ఇది వీడియో చివరి వరకు చూడండి. ఈ బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను. ఇంకా నేను మిర్రర్ వర్క్ అన్నాను గదా! చూడండి నాకైతే ఇది మిర్రర్ వర్క్ ఆర్డర్ వచ్చింది ఒకటి. అండ్ వర్క్ అవుతుంది చూడండి. మిర్రర్స్ పాయింట్స్ ఇస్తుంది. బ్లూ కలర్‌తో. అండ్ ఇది చూడండి 2 కలర్స్ అయిపోయాయి. చూడండి బూటీస్ గూడా వచ్చాయండి. వీటి డిజైన్‌తో బాటే వచ్చాయి బూటీస్. బూటీస్ గూడా పెద్దగా వచ్చినాయి చూడండి. బావుంది డిజైన్ అయితే చాలా బావుంది. అది చూడండి డిజైన్ వచ్చి ఆగిపోయింది. ఈ కస్టమర్ మన దగ్గర ఇంతకుముందు గూడా 2 బ్లౌజులు వర్క్ చేయించుకున్నారండి. స్టిచ్చింగ్ గూడా మన దగ్గరే చేయించుకున్నారు. అవి నచ్చి మళ్ళీ ఇంకో బ్లౌజ్ ఇచ్చారనమాట ఇది వర్క్ కోసము. అయితే ఇది 2 కలర్స్ ఎందుకొచ్చాయంటే చూడండి ఫస్ట్ కలర్‌తో ఓన్లీ బూటీస్‌కి మాత్రమే మిర్రర్ అవుట్‌లైన్ అనేదొచ్చింది. నెక్‌కి రాలేదు చూడండి అబ్జర్వ్ చేయండి. బూటీస్‌కయితే స్క్వేర్ షేప్ వచ్చింది. డైమండ్ షేప్ వచ్చింది కానీ చూడండి నెక్‌కి రాలేదు. ఓన్లీ ఒక వైపే వచ్చింది. ఇప్పుడు మనం మిర్రర్ పెడితే ఏంటంటే కరెక్ట్ పాయింట్‌లో పెట్టడానికి కొంచెం కష్టమవుతుందనమాట. సో, అందుకోసమని నేను చూడండి అక్కడ ఆటోమేటిక్‌లో పెట్టుకున్నాను నేను మిషన్‌ని. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మిషన్‌లో అది ఈ సెట్టింగ్ అన్నమాట. సెట్టింగ్ అని చెప్పాను గదా! ఆటోమేటిక్‌లో పెట్టుకోవాలి. అగో చూడండి వచ్చి 2 నీడిల్స్ మధ్య యారో మార్క్ ఉంది గదా! అలా ఉంటే సెమీ ఆటోమేటిక్ అనమాట. సారీ మర్చిపోయాను. ఆటోమేటిక్ గాదు. సెమీ ఆటోమేటిక్. ఉంటే ఏమైతుందంటే మనకు ఒక కలర్‌తో వర్క్ అయిపోగానే మిషన్ నెక్స్ట్ కలర్ నీడిల్‌కి వెళ్ళి ఆగిపోతుంది మిషన్ అనేది. ఇదేమో మాన్యువల్ చూడండి. ఉంది గదా! సేమ్ నీడిల్ మధ్యలో యారో మార్క్ ఉంది. ఉంది గదా! ఇది కూడా ఏంటంటే ఒక కలర్ అయిపోగానే మిషన్ ఆగిపోతుంది. కానీ మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేశామనుకోండి, మళ్ళీ సేమ్ అదే నీడిల్‌తో వర్క్ అనేది అవుతుందనమాట. చూడండి ఇన్ని కలర్స్ ఉన్నప్పటికీ కూడా డిజైన్‌లో మాన్యువల్‌లో ఉంటే మనం వర్క్ ఆహ్, నీడిల్ అయిపోయిన తర్వాత ఆగి, ఒక కలర్ అయిపోయిన తర్వాత ఆగి, మళ్ళీ మనం మిషన్ ఆన్ చేసినప్పటికీ గూడా మళ్ళీ సేమ్ కలర్‌తో అదనేది వస్తుందన్నమాట డిజైన్. అదే సెమీ ఆటోమేటిక్‌లో ఉంచామనుకోండి, ఒక కలర్ అయిపోగానే అది ఆగుతుంది. డిజైన్ అనేది నెక్స్ట్ కలర్ నీడిల్‌కొచ్చేసి పాయింట్‌కొచ్చి ఆగుతుంది. మళ్ళీ మనం చూసుకొని మిర్రర్ వర్క్ అయితే మిర్రర్స్ కంప్లీట్ పెట్టుకొని మనం మిషన్ స్టార్ట్ చేయాల్సుంటుందనమాట. మిషన్ స్టార్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ కలర్ నుంచి స్టార్ట్ అవుతుంది డిజైన్. ఇది. చూడండి ఇప్పుడు నేను మిషన్ స్టార్ట్ చేశాను చూడండి. నేనేం నీడిల్ మార్చలేదు, కలర్స్ మార్చలేదు. ఆటోమేటిక్‌లో సెమీ ఆటోమేటిక్‌లో ఉంచాను కాబట్టి ఇప్పుడు నేను మిషన్ ఆగిపోయింది. మళ్ళీ నేను మిషన్ ఆన్ చేయగానే నెక్స్ట్ కలర్ వచ్చింది. రెడ్ కలర్‌తో ఇప్పుడు కంప్లీట్‌గా మిర్రర్ పాయింటింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను మిర్రర్స్ పెట్టుకుంటున్నా. మనం రెగ్యులర్‌గా మనం చేసేదేంటంటే
మిషన్ వేరే వర్కులకైతే మనం ఫుల్లీ ఆటోమేటిక్‌లో ఉంచేసి వర్క్ చేస్తాము. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నీడిల్స్ మార్చుకోవడం అంతా ఆటోమేటిక్‌గా అదే జరిగిపోతుందనమాట. మళ్ళొకసారి గుర్తుంచుకుంది మాన్యువల్‌లో పెడితే మాత్రము ఏంటి కలర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ మిషన్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ అదే కలర్ వస్తుంది గుర్తుంచుకోండి. ఇదేమో ఆటోమేటిక్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తుంది. అది ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. వర్క్ ఇంకా నీడిల్స్ దానంతట అదే మార్చుకొని, కలర్స్ మార్చుకొని వర్క్ అవుతూ ఉంటుంది. మనం రెగ్యులర్‌గా చేసేది ఫుల్లీ ఆటోమేటిక్. ఉండి ఇక్కడ మధ్యలో నీడిల్స్‌కి మధ్యలో ఒక యారో మార్క్ ఉంటుంది. సైడ్‌కి ఇంకొకటి పెద్ద యారో మార్క్ ఉంటుందనమాట. నెక్స్ట్ సెమీ ఆటోమేటిక్ అంటేనేమో ఉంటుంది. అటు ఇటు నీడిల్ ఉంటుంది ఏకి. మధ్యలో నీడిల్స్ రెండిటి మధ్యలో యారో మార్క్ ఉంటుంది. అది సెమీ ఆటోమేటిక్ అంటాం మనం. మిర్రర్ వర్క్స్‌కి ఇట్లా అది పనిచేస్తది. గుర్తుంచుకోండి. చూడండి డిజైన్ అయిపోయింది. హ్యాండ్స్ ఇవి. ఈ హ్యాండ్‌కి కూడా ఏంటంటే 2 హ్యాండ్స్ ఒకేసారి పెట్టుకుంటే 2 హ్యాండ్స్ ఒకే డైరెక్షన్‌లో వచ్చే ఛాన్స్ ఉంటదండి. హ్యాండ్స్ పొజిషన్ అనేది మార్చుకోవాలి ఈ హ్యాండ్‌కి కూడా. నేను చాలా సార్లు చెప్పాను గదా! హ్యాండ్‌ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఓకే. 2 సేమ్ ఉంటే పర్లేదు. చూడండి దీనికేమో ఈ ఫ్లవర్స్ ఇటు సైడ్ ఉన్నాయి గదా! ఆహ్, నెక్స్ట్ హ్యాండ్‌కి కూడా మనం ఇలానే వేసామంటే అది అలాగే పడిపోతుంది 2 హ్యాండ్స్. ఇప్పుడు చూడండి నేను చూపిస్తా. అలా ఉంది. ఈ పొజిషన్ అనేది అనేది ఇటు సైడ్ ఉంది గదా! రైట్ సైడ్ ఫేసింగ్‌తో. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను మార్చుకున్నా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి క్లియర్‌గా మీరు. చూడండి మీకు తేడా కనిపిస్తుంది. చూడండి మారింది. ఇటు డైరెక్షన్ అనేది మారింది. అలాంటప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ 2 ఒకే డైరెక్షన్‌లో వస్తాయన్నమాట. ఇప్పుడు మనం వేయడమే ఒకే డైరెక్షన్‌లో సేమ్ అట్లానే 2 హ్యాండ్స్ ఒకేసారి పెట్టేసి వేసినామంటే హ్యాండ్ కుట్టిన తర్వాత అవి ఒకటి ఫ్రంట్ సైడ్, ఒకటి బ్యాక్ సైడ్ అంటే మనకది తేడా ఉంటుందన్నమాట హ్యాండ్స్‌కి. అది మరీ చెప్తున్నా హ్యాండ్స్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి కంపల్సరీ. అబ్జర్వ్ చేసి అది మీరు ఒక్కొక్క హ్యాండ్ ఇచ్చుకోండి. అంతే. ఎంత 2 సెకండ్స్ పనండి అది. హ్యాండ్ పొజిషన్ చేంజ్ చేసుకొని, మళ్ళీ మిషన్ ఆన్ చేస్తే అయిపోతుంది. అంతే గదా! అందుకోసమని చూసి వేసుకోండి. 2 సేమ్ ఉన్నాయి, పర్లేదు ఎటు నుంచి వేసినా పర్లేదు అనుకుంటే, పర్లేదు మనం ఏసుకోవచ్చు. 2 ఒకేసారి సెట్ చేసుకొని వేసుకోవచ్చు. అట్లా అన్నమాట. అయితే దీనికి డిజైన్‌కి ఇట్లా నేను చూస్తున్నట్టు అట్లా చూపిస్తున్నట్టు ఒక లైన్ అనేది వచ్చిందండి చూడండి. ఆ లైన్ లాగా మొత్తం పైదాకా హ్యాండ్ షేప్‌లో లైన్ అనేది వస్తుంది. మనం హ్యాండ్ కట్ చేస్తే ఎట్లా ఉంటుంది చూడండి అందులో అది. ఆ లైన్ నేను స్కిప్ చేశాను. ఎందుకు ఆ లైన్ అవసరం లేదులే అని చెప్పేసి ఇది మనం ఏంటంటే ట్రేసింగ్‌కైతే పనికొస్తుంది. హ్యాండ్ ఎంత విడ్త్‌తో, ఎంత హైట్‌తో వస్తుంది అనే దానికి ట్రేసింగ్ చేసుకునేటప్పుడు పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు. అందుకోసమే నేను దాన్ని స్కిప్ చేశాను. చూడండి 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ తేడా చూడండి మీరు. ఆ బ్లూ కలర్ లీవ్స్ మధ్యలో ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఉంది గదా! అది డిజైన్‌కేమో రైట్ సైడ్ ఉంది. అండ్ ఇగో చూడండి నేనిప్పుడు చూపిస్తుందేంటంటే డిజైన్ మీద నుంచి బ్లూ కలర్ మీద నుంచి రెడ్ కలర్ లైనొచ్చింది. ఇదైతే ఒక మిస్టేక్ అని జెప్పొచ్చు ఈ డిజైన్‌లో. ఇట్లా రావడం వల్ల అది బాలేదు కొంచెం చూడ్డానికి అదోలాగా అనిపిస్తుంది గదా! ముందు రెడ్ కలర్‌తో వచ్చుండి, ఆ తర్వాత దాని మీద నుంచి లీఫ్ అనేది బ్లూ కలర్ లీఫ్ వచ్చుంటే అది కవర్ అయిపోయేది. కానీ దీనికేమో ఇలా ఇచ్చారు. ఇదొక్కటైతే కొంచెం మిస్టేక్ అని జెప్పొచ్చు. అండ్ ఇది చూడండి. ఇది మనకు ఇందాక నేను కొరియర్ చూయించాను గదా! వాళ్ళు శారీ ఇచ్చారని. అది వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ జేసుకున్నారండి. డిజైన్ అయితే సూపర్ ఉంది. నేను దసరా టైంలో వేశాను ఇలాంటి డిజైన్స్. ఈ డిజైన్సే 2, 3 వేశాను. ఏ కలర్ కాంబినేషన్‌లో అయినా కానీ ఈ డిజైన్ అనేది చాలా వస్తుందండి. డిజైన్ కంప్లీట్ చేసేసి కొరియర్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. ఈ బుటీస్ విషయానికొస్తే బుటీస్ వేరే డిజైన్‌లో నుంచి తీసుకున్న బుటీస్. ఈ డిజైన్‌కి సెపరేట్‌గా బుటీస్ ఏం రాలేదు. అంటే డిజైన్ బ్యాక్ నెక్‌కి బుటీస్ ఏం రాలేదు. అండ్ ఫ్రంట్ నెక్ ఫుల్ కట్ వర్క్ అండి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అన్నీ కట్ వర్క్. ఈ డిజైన్ బ్యాక్ నెక్ ఏంటంటే చూడండి షేప్ అనేది ఇట్లా పాట్ నెక్ టైప్ ఉంది గదా! షేపు కొంచెం డిఫరెంట్‌గా ఉంది. దీనికోసమే ఈ డిజైన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు మెయిన్ జెప్పాలంటే. కట్ వర్క్ డిజైన్స్ చాలా ఉన్నాయి కానీ ఈ నెక్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంది గదా! అని జెప్పేసి ఈ డిజైన్. అండ్ ఈ హ్యాండ్ జూడండి ఎంత బాగుంది. లీవ్స్, ఫ్లవర్స్ అసలు బాగొచ్చింది. డిజైన్ మాత్రము. ఇది ఇంకో హ్యాండ్ అవుతుంది. ఈ హ్యాండ్ ఏంటంటే ఇది 2 హ్యాండ్స్ ఒకేసారి ఇచ్చుకోవచ్చండి. దీంట్లో డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఇటు సైడ్ ఒకేలాగానే ఉన్నాయి. అటు సైడ్ ఒకేలాగానే ఉన్నాయి ఫ్లవర్స్. ఆహ్, చూడండి ఇటు
తీగలు, ఫ్లవర్స్, అటు తీగలు, ఫ్లవర్స్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి 2 హ్యాండ్స్ ఒకేసారి ఇచ్చుకోవచ్చు దీనికి. అండ్ ఇంకోటేంటంటే హ్యాండ్ పొడవనేది ఎక్కువగా ఉంది దీనికి. సో, వాళ్ళకి కావాల్సిన పొడవు కంటే ఎక్కువగా వస్తుంది. నేనేం చేశానంటే ఒక లైన్ బూటీస్ స్కిప్ చేశాననమాట అడ్డంగా. నేను మీకు చూపిస్తాను ముందు చూడండి. ఇటేమో 3 వచ్చాయి గదా! ఇట్లా పొడవుగా బయటకొచ్చేవి. ఇది ఈ 3 వచ్చాయి గదా! ఇంకొకటి గూడా రావాల్సుండే మధ్యలో అక్కడ. ఆ ప్లేస్‌లో ఇంకొక బుటీ రావాల్సుండే ఇంకో లైను. కాకపోతే హైట్ ఎక్కువవుతుంది. ఏంటి స్కిప్ జేసుకోవడం ఎందుకు? హైటే తక్కువిచ్చుకోవచ్చు గదా! తక్కువిచ్చుకోవచ్చు గదా! అని మీరనొచ్చు. అది ఏంటంటే హైట్ ఇయ్యడం వల్ల ఏమవుతుందంటే నేను ఈ బుటీస్ చూపిస్తున్నాను జూడండి. ఆ బుటీస్‌లో మధ్యలో కాపర్‌తో వస్తుంది డాట్. ఆ డాట్ వచ్చిన తర్వాత నేను దగ్గరుండి మిషన్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే అది పడిపోతుంది వర్క్. చూడండి ఆడ 3, 4 ఉన్నాయి గదా! ఆ నాలుగోది నేను స్కిప్ చేశాననమాట. పై 4 వచ్చిన లైన్ స్కిప్ చేశాను. ఈ మూడిటి తర్వాత మధ్యలో వచ్చేది నేను స్కిప్ చేశాననమాట. ఇప్పుడు గూడా ఆ డాట్స్ గూడా పడిపోతాయి గదా! లేదంటే నేను మిషన్ ఆపకపోతే దాంతో పాటు ఆటోమేటిక్‌గా వర్క్ అనేది జరిగిపోతుంది గాబట్టి డాట్స్ పడితే ఎందుకు వేస్ట్‌గా టైం వేస్ట్ అనవసరంగా పెంచుకుంటే ఏమవుతుందంటే ఈ ఫ్లవర్ షేప్ అనేది కొంచెం డిఫరెంట్ అవుతుందండి. షేపు కొంచెం వెడల్పుగా రావడం జరుగుతుంది. తగ్గిస్తే ఫ్లవర్ అనేది తగ్గుతుంది. అందుకోసమని చూడ్డానికి అంతగా బాగోదు. ఎందుకు దగ్గరుండి ఒక లైన్ అయితే స్కిప్ చేసుకుంటే సరిపోతది గదా! అని జెప్పేసి నేను అట్లనే పెట్టాను. అయిపోయిన తర్వాత మిషన్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఆ ఒక్క డాట్ పడగానే దగ్గరుండి మిషన్ ఆపేస్తా నేను. అట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రతిదానికి సైజ్ తగ్గిస్తూ పోతే ఏమవుతుందంటే షేప్ అనేది కరెక్ట్‌గా చూడ్డానికి అంత బాగా కనబడదండి. దీన్ని డైరెక్ట్ డిజైన్ క్యాన్సిల్ జేయొచ్చు. కానీ మనకేందంటే డిజైన్ కంప్లీట్ జేస్తే అదొక తృప్తి. దాన్ని ఫార్వర్డ్ చేశాను. అయిపోయింది. డిజైన్ అయిపోయింది. చూడండి బావుంది డిజైన్ అయితే. కస్టమర్ గూడా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఫోటో పెట్టామనమాట. ఆ లైన్ చూడండి కింద ఎక్స్‌ట్రా లైన్ ఎందుకు అంటే నేను మధ్యలో దానికి క్లాత్ అటాచ్ చేశాను గదా! ఎక్స్‌ట్రా క్లాత్ అటాచ్ చేశాను గదా! ఆ క్లాత్‌ది మధ్యలో కుట్టు కొంచెం క్లాత్ ఉంటుంది గదా! అది దాని మీద పడుతుందన్నమాట వర్క్. అందుకోసమని నేను కొంచెం పైకి జరిపి వర్క్ కంటిన్యూ చేశాననమాట బ్యాకొచ్చేసి. అందుకోసం అలా ఎక్స్‌ట్రా లైన్ అనేదొచ్చింది. ఇంకా ఇటు ఒకసారి ట్రేస్ చేసుకున్నాను. ఓకే. దాని మీద నుంచి పడట్లేదు గదా! అని జెప్పేసి కంటిన్యూ చేశాననమాట ఈ హ్యాండ్‌కి. ఇదండి. అయితే వీళ్ళకి నేను కొరియర్ అదేంటి బ్లౌజ్ కుట్టి స్టోన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటో పెట్టినామండి. ఈ కస్టమర్‌కి. ఫోటో పెడితే బాగా నచ్చింది వాళ్ళకి. మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. మనీ పేమెంట్ జేశారు. నేను నిన్ననే కొరియర్ చేసేసి వచ్చానండి. రేపటి వరకు ఇవాళ ఈవినింగ్ వరకో, రేపటి వరకో వెళ్తది వాళ్ళకి. డీటీడీసీలో పంపించాము. చూడండి ఇది శారీ, ఆ బ్లౌజు. చాలా బాగొచ్చింది. చూడండి వర్క్. స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి మన దగ్గర కట్ వర్క్. ఎలాంటి కట్ వర్క్ అయినా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. అండ్ ఓవర్‌లాక్ ఫినిషింగ్‌తో ఉంటుంది. అండ్ దీనికి లట్కన్స్ గూడా ఇచ్చాము జూడండి. చిన్నవి అంటే డిజైన్‌లో వచ్చిన బూటీస్ ఆ బూటీని కొంచెం సైజ్ పెంచి లట్కన్స్ లాగా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ నెక్. ఇది కొంచెం మనకు లైటింగ్ అనేది తక్కువగా ఉందండి ఈ వీడియోకి. అందుకోసమని అంత బ్రైట్‌గా ఇందాక ఫ్రేమ్ మీద కనిపించినంత బ్రైట్‌గా కనిపించట్లేదు. లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల. ఓకే. ఇదండి ఈ డిజైన్ అయితే చాలా బావుంది డిజైన్. కలర్ కాంబినేషన్ 8 కలర్సో ఏమో ఉన్నాయి ఈ డిజైన్‌లో. కాకపోతే మనం 3 కలర్స్ వాడి వేయడం జరిగింది. నేను ఇంతకుముందు గూడా చెప్పాను మీకు. కలర్స్ ఎక్కువగా ఉన్నాయి గదా! అని జెప్పేసి అన్ని కలర్స్ ఇచ్చుకుంటే డిజైన్ అంతా బాగా చూడ్డానికి బాగా కనబడదండి. ఒక 2, 3 లేదా 4 కలర్స్ అంతకంటే ఎక్కువ కలర్స్ ఇచ్చుకున్నా గానీ డిజైన్‌లో ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే మన శారీలో కలర్స్ ఉన్నప్పటికీ గూడా అన్ని కలర్స్ ఇచ్చేస్తే అది కొంచెం ఇస్తే అది చూడ్డానికి అంతగా లుక్ అనిపించట్లేదు. నేను అట్లా గూడా ట్రై జేసి చూసాను. ఎక్కువ కలర్స్ ఉన్నప్పటికీ తక్కువ కలర్స్‌తో మనం డిజైన్ అనేది చేసుకుంటే బాగుంటుంది. చూడ్డానికి. అంటే కళగా ఉంటుంది డిజైన్. అంతా మెస్సీ గాకుండా. అట్లా. అది ఒకసారి మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. మీరెప్పుడైనా అట్లా చేశారా? లేదా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ డిజైన్ గూడా ఎలా ఉంది అనేది ఒకసారి నాకు మీరు కామెంట్ జేయండి. ఆహ్, నేను ఇందులో ఏంటంటే ఒక మిస్టేక్ జేశానండి.
డైరెక్ట్ ప్యాక్ చేస్తున్నా చూడండి. కవర్‌లో శారీ పెట్టినా, నేను వర్క్ చేసిన బ్లౌజ్ పెట్టినా గానీ, ఆమె పంపించిన మెజర్‌మెంట్ బ్లౌజ్ పెట్టడం మర్చిపోయానండి. అట్లా మర్చిపోయి అట్లనే ప్యాక్ చేసేసా. చేసి పెట్టడం జరిగింది. ఆ తర్వాత బయట చూస్తే ఆ మిషన్ మీద మెజర్‌మెంట్ బ్లౌజ్ ఉంది. అయ్యో! నేను ఇది పెట్టలేదు గదా! అని జెప్పి మళ్ళీ ఆ ప్యాకింగ్ అంతా తీసేసి ఆ కవర్ కట్ జేసిన. అది మనం ఒకసారి సీల్ చేసామంటే అది ఇగ ఓపెన్ జేయడానికి ఉండదు గదా! అందుకోసమని కట్ జేయాల్సిందే. కట్ జేసేసి మళ్ళీ ఆ బ్లౌజ్ గూడా పెట్టి వేరే కవర్‌లో పెట్టడం జరిగింది. నేను అడ్రెస్ రాస్తున్నా ఇక్కడ. వాళ్ళది మన ఫ్రమ్ అడ్రెస్, వాళ్ళది టు అడ్రెస్ 2 రాయాలి గదా! అడ్రెస్ రాసేసి ప్యాక్ జేసి కొరియర్‌లో పంపించామండి. ఇంకా వాళ్ళు ఒకసారి ఫిట్టింగ్ అనేది చూసుకుంటే మనకు గూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. ఫిట్టింగ్ అయిందా లేదా? ఎందుకంటే ఫస్ట్ టైమ్ వచ్చారు గదా! కస్టమర్ మన దగ్గరికి. బ్లౌజు స్టిచ్చింగ్ అనేది ఫిట్టింగ్ గూడా కరెక్ట్‌గా కుదిరితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఓకే. వర్క్ విషయంలో వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. బాగుంది అని జెప్పేసి మెసేజ్ చేశారు ఫోటో జూసి. అండ్ వాళ్ళు డైరెక్ట్‌గా చూసి ఇస్తే ఫీడ్‌బ్యాక్ ఇంకా కొంచెం మనకు గూడా ఓకే. పర్లేదు అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది గదా! వాళ్ళకి గూడా కస్టమర్‌కి గూడా సాటిస్ఫాక్షన్ ఉంటది. ఓకే. వీళ్ళు బానే జేస్తున్నారు వర్క్. మనం మళ్ళీ పంపించొచ్చు. ముందు ముందు గూడా వీళ్ళ దగ్గర మనం వర్క్ చేయించుకోవచ్చు, స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి గూడా వస్తుంది గదా! ఒపీనియన్. అదండి. పంపించాము. ఒక 2 డేస్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అసలైన ఫీడ్‌బ్యాక్ అనేది వస్తుంది. అది గూడా నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా అండి. ఇంకా ఈ వీడియోలో నేను చెప్పిన ఒక 2 టిప్స్ అనేవి చెప్పాను గదా! ఇవి మీకు ఇంతకుముందు తెలిసిన వాళ్ళైతే స్కిప్ జేయండి. తెలియని వాళ్ళకైతే ఉపయోగపడుతదనే ఉద్దేశ్యంతోటే నేను ఈ వీడియో చేశానండి. ఈ టిప్స్ ఎలా అనిపించాయి, ఈ వర్క్‌లు ఎలా అనిపించాయి అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అండ్ మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. నాకు తెలిసినంత వరకు నా వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన టిప్స్ అయితే నేను మీతో ఖచ్చితంగా షేర్ జేసుకుంటా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ జేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.